వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్లేవర్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం హోమ్ మేడ్ బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను ముందుగా 20 బాదం పప్పులు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి. లేదు మీకు ఇన్స్టెంట్గా కావాలంటే కొంచెం వేడి నీటిల్లో ఇలా బాదం పప్పులు వేసి ఒక 10 మినిట్స్ నానబెడితే బాదం పప్పు మీద తొక్కంతా వచ్చేస్తుంది. బాదం పప్పు కూడా నీట్గా నానుతుంది. ఈ బాదం పప్పుల్ని మొత్తం తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు మరగబెట్టడానికండి. ఈ గిన్నె మందపాటి గిన్నె అయితే మీకు పాలు అనేవి మరిగినప్పుడు అడుగంటుకోకుండా ఉంటాయి. వాటర్తో క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి. ఇలా నీళ్ళు యాడ్ చేయడం వల్ల పాలు అనేవి మీకు అడుగు అంటవు మరిగినప్పుడు. ఇప్పుడు నేను 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ బాదం పాలకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్టీగా ఉంటాయి. బాదం పాలు మీకు అచ్చం బయట కొన్న బాదం మిల్క్ లాగే ఉంటుంది. ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు అనేవి మరగబెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత కొంచెం పాలు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలని చల్లారనివ్వాలి. పాలు మరుగుతూ ఉంటాయండి. పాలు అనేవి హాఫ్ లీటర్ అయిపోవాలండి. ఈ లోపల మనం ఈ బాదం పప్పుల్ని మిక్సీ పట్టుకుందాం. ఇందాక తొక్క తీసిన బాదం పప్పుల్ని మిక్సీలోకి యాడ్ చేసుకొని పాలు కొంచెం వేసి బాగా మెత్తని పేస్ట్లా చేయాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రిమైనింగ్ పాలు ఉన్నాయి కదా, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు లంప్స్ లేకుండా డిజాల్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. ఎలాంటి కలర్స్ వాడలేదు. పసుపు వేస్తే న్యాచురల్గానే కలర్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిదని మేము ఇక్కడ పసుపే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ని పాలు బాగా మరిగాయండి, పాల్లోకి యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని అంతా వేసి బాగా తిప్పుతూ ఉండాలి. లంప్స్ లేకుండా మొత్తం పాలు, బాదం పేస్టు, పసుపు బాగా కలిసేలాగా తిప్పాలి. కొంచెం మరగనివ్వాలండి. బాదం పేస్ట్ వేశాక పాలు కొంచెం తిక్కగా అవుతాయండి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ మరగబెట్టుకుంటూ ఉండాలి. మీగడంతా మళ్ళీ పాలలోకి కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందాక కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేద్దాం. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. మధ్యలో తాగేటప్పుడు బాగోవు. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కస్టర్డ్ పౌడర్ వేసాక మీకు పాలు అనేవి కొంచెం థిక్గా అవుతాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పాలను కలుపుతూ ఉండాలి. మేగడ అనేది ఫామ్ అవ్వకుండా పాలను మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 5 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేశానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేయచ్చు. స్వీట్ తింటాము అనుకునే వాళ్ళు 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవచ్చు. టేస్ట్ చూసామండి, చిన్నది సరిపోలేదు, కొంచెం షుగర్ యాడ్ చేసాము, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా చల్లారాలండి. మొత్తం చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో మినిమం ఒక 1 అవర్ పాటైనా పెట్టాలి. ఇవి ఎంత కూల్ అయితే అంతే టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదు, నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నానండి. సర్వ్ చేసే ముందు తీసుకొని మిక్సీ జార్లో వేయాలండి. జస్ట్ ఎక్కువ పల్సెస్ కాకుండా జస్ట్ పల్సెస్ ఇస్తూ మిక్స్ చేయాలండి. జస్ట్ ఒక్కొక్క పల్స్ ఇస్తూ మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, బాదం పాలు రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొద్దిగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. కాజు, బాదం, గుమ్మడి గింజలు వేస్తున్నాను నేనైతే. ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ప్లెయిన్గానే బాగుంటాయండి ఈ బాదం పాలు. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేద్దాం. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ కూడా. మీకు బయట కొన్న బాదం మిల్క్ లాగానే టేస్ట్ వస్తుంది. ఈ సమ్మర్లో కూల్గా బాదం మిల్క్ ఎంజాయ్ చేసేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.